బాపట్ల జిల్లాలో జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో శిరో రక్ష ప్రాణ రక్ష హెల్మెట్ ర్యాలీ మరియు బైక్ హారం నిర్వహించారు. ప్రజలకు రోడ్డు ప్రమాదాల అవగాహన కల్పిస్తూ హెల్మెట్ ధరించి బైకులు నడపాలని సలహా ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు జిల్లాలో రోడ్డు భద్రతపై ప్రచారం సాగనుంది. డీఎస్పీ జగదీష్ నాయక్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ అధికారులు, పాత్రికేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకి బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణని రూపొందించి ముందుకెళ్లడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కంపల్సరీ హెల్మెట్ వేరింగ్ సంబంధించి శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాన్ని ఎక్స్క్లూజివ్ హెల్మెట్ డ్రైవ్ సంబంధించి ప్రణాళిక రూపొందించి అందరినీ కూడా హెల్మెట్ ధరించడం పట్ల తప్పనిసరి హెల్మెట్ ధరించడం, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ని కలిగి ఉండడం, ఈ 2 అంశాల మీద ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ ని చేపట్టడం జరిగింది. జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రమాదాల సరళిని చూస్తే ఈ ఉన్నటువంటి రూరల్ కమ్యూనిటీస్ ఎక్కువగా మనకి డెల్టా ప్రాంతం ఉంది, పల్లెలు ఎక్కువగా ఉన్నాయి, గ్రామీణ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఈ హెల్మెట్ ధరించకుండా ఎడ్యుకేషన్ లో భాగంగా ఈ రోజు నుండి 15 రోజుల పాటు ఏప్రిల్ 15 వరకు ఎక్స్క్లూజివ్లీ హెల్మెట్ తప్పనిసరి ధరించడం పట్ల ప్రత్యేక అవగాహన సదస్సును కల్పించడం, కూడా హెల్మెట్ ని ధరించి ప్రయాణం చేసే విధంగా ముఖ్యంగా బాపట్ల టౌన్ అండ్ రూరల్ ప్లేస్ లో జరుగుతున్నటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రంలో తప్పనిసరి హెల్మెట్ ని ఈ 15 days లో ఒక రకమైనటువంటి